బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయము ఆత్మ జాగృతికి సంబంధించిందా అనేటువంటి విషయం గురించి విశ్లేషణ అనంతభాయ్ ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోండి. ఇప్పుడు సమయము ఏ విధంగా నడుస్తుంది? సమయం ఏమంటుంది? సమయాన్ని గుర్తిస్తూ ఉన్నారా? సమయాన్ని గుర్తించటం అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం, మీతో పాటు మిమ్మల్ని మీరు జాగృతం చేసుకోవటం, లేకపోతే తమ అస్తిత్వాన్నే కోల్పోతారు. అనంత కాలం నుండి మీరు ఈ భూమి మీద మరి రావటము పోవటము, జన్మ మరణ చక్రంలోకి వస్తూ వెళ్తూ ఇరుక్కుపోయే ఉన్నారు. అనంత జన్మలు, అనంత మాతాపితలు ఉన్నప్పటికీ కూడా ఈ సంబంధాలతోటి ఈ జన్మలో కూడా ప్రస్తుత వర్తమాన సమయంలో కూడా ఇరుక్కుపోతే ఇంకా ఆత్మ జాగృతి ఎప్పుడు పొందుతారు? ఆత్మ జాగృతి పొందకపోతే సమయము పూర్తిగా పరివర్తన అయిపోతుంది. అప్పుడేమీ చేయలేరు. కాలమానం సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఎన్ని తిరిగిపోయినాయో మీకు తెలుసు కదా. ఈ భూమి మీద అర్ధ ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయాలు జరిగినవి, ఇంకా కూడా నడుస్తూనే ఉంటూ ఉంటాయి. ఇది ఎంతవరకు నడవాలి అనేది ఆలోచిస్తూ ఉంటే, అస్తిత్వమును ఆలోచిస్తూ ఉంటే మన లక్ష్యం ఏమిటో తెలుస్తూ ఉంటుంది. భూమి మీదకి మనం వచ్చాము. ఎందుకు వచ్చాము? మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాము? ఈ శరీరం వదిలేసిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తాము అనే ఎరుక అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేదే ఉంది. ఏ లోకంలోకి వస్తూ ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, మన కోరిక అనుసారంగా సమయం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం యొక్క పరం జాగృతి అని దీన్నే అంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉంటాం, ఏంటి ఇవన్నీ? శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇదే పరం శాంతి అనేదే ఒరిజినల్ ధర్మము. జీవితంలో సుఖము కేవలం నామమాత్రంగానే ఉంది ఈ ప్రపంచంలో. మరలా దుఃఖము కూడా వస్తూనే ఉంది. ఇంతకు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, ద్వేషము, లాలచత్వము, అహంకారాలు పోగొట్టుకోలేము. ఈ వికారాలలో సుఖము ఉంటే మరియు మూల ప్రకృతి కూడా ఉంటుంది కదా. పరంపిత పరమాత్మతో సంబంధం ఉంటే మనకు సుఖం అనుభూతి అవుతూ ఉంటుంది. ఆత్మ సుఖము, శాంతి, ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మరి పరం శాంతి, పరమానందం మనకు ఎంతవరకు కలుగుతూ ఉంది ప్రస్తుత సమయంలో గుర్తించండి. ఆత్మ జాగృతి పొందే సమయము ఇప్పుడు. ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానమును పొందే సమయం కూడా ఇదే. 33 కోట్ల దేవతలు ఈ సమయంలో మానవులైపోయినారు. యక్షులు, కిన్నెర్లు, గంధర్వులు, దేవతలు అందరూ కూడా మనుషులైపోయారు. ఈ టైంలో భూమి మీదే వాళ్ళు ఉన్నారు. దీనిలో మీరేమున్నారో, మీరెక్కడున్నారో, వీరిలో మీరెవరో గుర్తుంచుకోండి. మరి మీరెవరు అంటే స్థూలమైన పరిచయం కాదు. దీన్ని తెలుసుకునేటువంటి ప్రాసెస్ ఏంటో ఆలోచించండి. మనము 84 లక్షల యోనుల్లోకి ప్రవేశించి వచ్చాము. ఇంకా ఇలాగే అనంతకాలం వరకు వస్తూనే ఉంటామా? మరి బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, పరం ఆత్మ జ్ఞానము ఎప్పుడు మనం పొందాలి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు త్వరగా మీరు పొందితే సమయానికంటే ముందే మేల్కొన్న వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి ఏదైతే మరి మనం పొందుతూ ఉన్నామో అది అర్థం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు బాపూజీ కూడా. ఈ కాలమానం మారిపోయేదే ఉంది, సమయం పరివర్తన అయ్యేదే ఉంది, జాగృతి అయి ముందుకు వెళ్ళిపోయేదే ఉంది. 100% ఆధ్యాత్మిక ప్రగతి, జాగృతి అయితే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. తమ సంశయంలోకి వచ్చాము అంటే టైము వేస్ట్ అవుతుంది. గడిచిపోయిన సమయం మళ్ళా తిరిగి రాదు కదా.
ఇప్పుడు ఆత్మ జాగృతి మహాపరివర్తన సమయము నడుస్తూ ఉంది. ప్రకృతి కూడా మేల్కొంటుంది. అదే మీకు పిలుపునిస్తుంది. జాగో జాగో, మేల్కోండి మేల్కోండి అని కూడా పిలుస్తూ ఉంది. చాలామందికి మరి ఏదైతే మరి సందేశం మీరు ఇస్తూ ఉన్నారో మేల్కోండి మేల్కోండి అని, దేన్ని సూక్ష్మ యొక్క రూపము అని తెలుసుకోండి. యక్ష ప్రశ్నల్లో కూడా ఫస్ట్ మరి యక్షుడు పాండవులను అడిగిన ప్రశ్న ఇదే. ఈ భూమిపైన మానవులు దేన్ని చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, అనాడీలాగా అమాయకుల్లాగా ఉంటున్నారు అని అడిగారు. దీనిలో మరి పాండవులందరూ కూడా కింద పడిపోయారు, చెప్పలేకపోయారు. ధర్మరాజు మాత్రం అన్నాడు మృత్యువు అని సమాధానం. మృత్యు అనేది ఏదో ఒక రోజు అందరికీ వస్తూనే ఉంటుంది అని, కానీ ఎవరు తెలుసుకోవటం లేదు అని సమాధానం చెప్పారు. అయితే ఇదేమీ కొత్తదేమీ కాదు, అనంత జన్మల నుండి జరుగుతూనే ఉంది. ఆత్మ జాగృతి చేసుకోలేకపోతున్నాము అని మరి ఎవరు అనుకోవటం లేదు. పాండవులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేక అంతిమ సమయంలో పర్వతారోహణ సమయంలో వాళ్ళు కూడా మరణవాత పడ్డారు, తప్పించుకోలేకపోయారు మృత్యువు నుండి. యక్ష ప్రశ్నలకు సమాధానం అందుకే చెప్పలేకపోయారు. ఇప్పుడు సామాన్య మానవులు కూడా అదే విధంగా ఉన్నారు. మరి దాదాజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం మనము పరం మహానాత్మలం, పరమాత్మలం, దివ్యాత్మలం. ఈ విధంగా తెలుసుకున్నప్పుడే జాగృతి అవుతూ ఉంటుంది. ఆత్మ జాగృతి సమయము పరమ లక్ష్యం వైపుకు ముందుకు వెళ్ళటమే. అనంత సృష్టి, అనంత గుణాలలో జీవం ఉన్నది. అనేక లోకాల్లో కూడా జీవం ఉన్నది. ఏ స్థలానికి వెళ్ళినా కూడా అక్కడ చైతన్యం అనేది ఉన్నది. భూమిని మొదలుకొని బ్రహ్మపురి వరకు జీవం ఉన్నది. ట్రిలియన్ రెట్లు భూమి మీద ఉన్నటువంటి మానవుల కంటే, ఆత్మల కంటే కూడా పైలోకాల్లో ఎక్కువగా ఉన్నది. ఇది మీరు కూడా తెలుసుకోండి. దివ్య స్వరూపమును పొందాలి అనుకుంటే మీ ఆత్మ జాగృతిని మేల్కొల్పుకోండి. భూమి మీద మానవులు డిగ్రీ డబ్బులు సుఖం పొందాలి అని ఎలా అనుకుంటూ ఉంటారో, అదేవిధంగా సూక్ష్మ కారణ మహాకారణ జగత్తులోని ఆత్మలు కూడా అనుకుంటూ పురుషార్థం చేస్తూనే ఉన్నారు. దేనికోసం? ఆత్మ జ్ఞానం పొందటం కోసం. మరి ఇప్పుడు మనం ఏం పురుషార్థం చెయ్యాలో కూడా బాపూజీ చెప్పారు. జ్ఞాన మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలో కూడా చెప్పారు. అందుకే బేహద్ జ్ఞానంలోకి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందటమే, ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆత్మ జాగృతి. ఆత్మ స్వస్వరూపంలోకి వెళ్ళటమే. పరం లైట్ని పొందటము ఎలాగా అనే వీడియోలో బాపూజీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మస్వరూపము యొక్క అనుభూతి కోసమే జ్ఞాన మార్గంలో నడవాలి. ఎలా నడవాలి అని చాలామందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. జ్ఞాన మార్గము అంటే ప్రాక్టికల్ మార్గము, స్వయం పురుషార్థం చేసేటువంటి మార్గము. జ్ఞానము, యోగము, సేవ, ధారణ అనేవి 4 సబ్జెక్టులు మనకు ఏ విధంగా ఉన్నాయో, ఇవన్నీ ఆత్మ స్వస్వరూపం యొక్క అనుభూతిని పైన ఆధారపడి ఉంటూ ఉంటాయి. అన్నిటికంటే ముందు మనం ఆ లక్ష్యము అనే విషయాన్ని పొందాలి. మనం ఆత్మలం అనే విషయాన్ని తెలుసుకొని ఏ కేటగిరీకి చెందిన ఆత్మలమో కూడా తెలుసుకోవాలి. బేహద్ ఆత్మ అనే మాటను ధారణ చెయ్యాలి. ఇది మీ ఆత్మ రిమెంబరెన్స్ చేసుకుంటూ ఉంటే చక్కటి అనుభూతి పొందుతూ ఉంటారు. బేహద్ ఆత్మ అనేది ఏదో ఒక టైటిల్గా అనుకోకుండా దీన్ని సదా మన్న చింతన చేస్తూ ఉంటే ఆ యొక్క పవర్స్ యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, భగవద్గీత అనగానే కృష్ణ పరమాత్మ జ్ఞాపకం వస్తారు. గీత అంటే జ్ఞానం అని అందరికీ అర్థమవుతుంది. బేహద్ ఆత్మలు అని బాపూజీ చెప్పడం కూడా జరిగింది. ఇది కేవలం బాపూజీ ఇచ్చిన డిగ్రీ టైటిల్ అనుకోకుండా దీని గురించే మీరు మనన చింతన చేస్తూ ఉంటే
అన్న మాటని సంపూర్ణంగా స్వీకరించాలి. అప్పుడే మీరు అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు. శరీరం ఉన్నా లేకపోయినా కూడా మీరు ఇన్ఫనైట్ ఆత్మ అనే అనుభూతి మీ వెంటే వస్తూ ఉంటుంది. నా ఆత్మ పరం లైట్, పరం ప్రకాశమునకు చెందినది అని అర్థమవుతుంది. ఈ యొక్క భూలోకంలోనే కాదు, మనము భూలోక వాసులము కాదు. అంటే ఎప్పుడైతే ఈ మాట మీరు సదా మననం చేస్తూ ఉంటారో ఇప్పుడు పవర్ అనేది వస్తూ ఉంటుంది. కేవలం ఇలా అనుకోవటమే కాదు, దాన్ని ఒప్పుకోవాలి, అది ఆ విధంగా జీవించాలి. ఒప్పుకోవటంలోనూ అంగీకరించటంలోనూ కూడా తేడా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, ఒక కణము లోపల మనము ఈ విధంగా ఉన్నాము అంటే ఒక సెల్ తెలుసుకున్నాము, మన ఆత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క అంశ, నేను బేహద్ ఆత్మని అని సంకల్పం చేస్తూ ఉంటే అదే మీ లోపల రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. నేను పరమ తేజస్సు తోటి నిలిచిన ఆత్మను అనే పరం ప్రకాశము, అవినాశి ఆత్మను, పరం లైట్ స్వరూపమును అనుభవాన్ని పెంచుతూ ఉంటుంది. ఇదే ఆత్మ మరియు పరమాత్మ యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉంది. దీన్ని పొందలేక ఆత్మ అనగానే చాలామంది 10 ఆమడల దూరంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేహాభిమానంలో ఉన్న కారణం వల్ల ఆత్మ గురించి సంభాళించుకోలేకపోతూ ఉన్నారు. దేహ బుద్ధితోటి ఉన్న కారణం వల్ల ఆత్మ అనే విషయానికి ఆలోచనలోకి తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. మరి మనము ఆలోచన చెయ్యాలి. నేను బేహద్దు పరం ఆత్మను, బేహద్ కళ, పరం లైట్ తోటి రచయించబడిన ఆత్మను అనే సంకల్పం చేయటంతో, ఇమేజ్ చేయటంతో అనుభూతి అనేది పొందగలుగుతాం, స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా మిమ్మల్ని మీరు చూడండి, ఏదైనా అపశబ్దం గాడిద అన్నారనుకోండి, దాన్ని మీరు స్వీకరించకుండా ఉంటే అది మీకు ఫీలింగ్ అనేది రాదు. వాళ్ళు అనటంతో మీరు స్వీకరిస్తారో కోపము, తాపము, పోట్లాటలు వస్తూ ఉంటాయి. మరి అవి స్వీకరించడంతో మీకు ఆ విధంగా వస్తే, నేను బేహద్దు లైటుని, బేహద్దు పరం లైటుని, బేహద్దు పరం ఆత్మని అని అనుకోవటంతో అనుభూతి కూడా కలగాలి. ఇదే ఇప్పుడు చేయాల్సినటువంటి సాధన, ఇదే మీరు పెంచుకోవాల్సింది. జ్ఞానం వినటము, యోగము చేయటము, సేవ చేయటము, ధారణ అనేది కూడా ప్రాక్టికల్గా ఉండాలి. జ్ఞాన స్వరూపంగా కావాలి. ఏదైనా సరే షెడ్యూల్ ప్రకారంగా నడిస్తేనే పురుషార్థం ఉంటుంది. మరి పురుషార్థం చేయాల్సింది అంటే బాపూజీ చెప్పారు, 8 గంటలు మరి లౌకిక కార్యక్రమం, 8 గంటలు ఉద్యోగం, 8 గంటలు నిద్ర, 8 గంటలు జ్ఞాన యోగాలు అని. అనగా కర్మయోగిగా అయ్యి జీవించాలి. ఆత్మను తెలుసుకోకుండా సంపూర్ణ విశ్వాసం లేకపోతే పరివర్తన కంటే మీకు ఆత్మ జాగృతి అనేది కాదు. ఇప్పుడు చూడండి, పరివర్తన అవుతుంది, ఆత్మ జాగృతి కావాలి అనుకుంటాం. ఎలాగా ఆత్మ జాగృతి కావాలి అంటే మాయ ప్రపంచంలో నుండి బయటపడాలి. ఎగ్జాంపుల్, కళలో ఎవరో మిమ్మల్ని గొంతు పిసుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్టేజ్లో మీరు నిజంగా రియల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఆ యొక్క సిచ్యువేషన్ నుండి, ఆ స్టేజ్ నుండి బయటపడాలంటే మీరేం చేస్తారు? నిద్రలో నుండి మేల్కోవాల్సి వస్తుంది. మీరు మేల్కొన్నారు, మీరు పడే బాధ, మిమ్మల్ని చంపుతున్నారనే దృశ్యము కనుమరుగైపోతుంది. అది కళ అని తెలిసిపోతుంది. అదేవిధంగా అజ్ఞానంలో ఉంటూ అవి మాయ ప్రపంచంలో ఇరుక్కుపోతూ ఉన్నంతకాలము అదే సత్యంగా, రియల్గా అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంతో జాగృతి అవుతారో, ఆ మాయ ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మాయాజీతుగా కాగలుగుతారు. ఎప్పుడు మీరు మేల్కొంటారో అప్పుడే మీకు జాగృతి అవుతుంది. ఆ, అంటే ఎప్పుడైతే మీరు లెగుస్తూ ఉంటారో అప్పుడే మీకు శుభోదయం కలిగినట్టు అంటారు కదా. జాగో తబ్ సవేరా అంటూ ఉంటారు. అందుకనే మీరు మేల్కోండి, జాగృతి కండి, ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని పొందండి. అచ్చా.
పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. బేహద్